హాయ్. సో నేను ఈరోజు మంట పెట్టుకొని ఏం చేస్తున్నా తెలుసా, నాకు ఎంతో ఇష్టమైన దుంపగడ్డలు కాల్చుకుంటున్నా. యాక్చువల్లీ ఇవి ఉడకబెట్టినవి, పచ్చివి అయితే కాల్చుకొని తింటారు, బట్ ఉడకబెట్టినే. బట్ నాకు కాలుస్తే ఎక్కువ ఇష్టం అనమాట. సో మళ్ళీ ఉడకబెట్టినే మళ్ళీ కాల్చుకుంటున్నాను అనమాట. ఇది సేమ్ చేమ దుంపలాగానే ఉంటుంది, చామగడ్డ లాగానే ఉంటుంది. ఇది మేమైతే దుంపగడ్డలు అంటాము, మరి మీరు ఏమంటారో. సేమ్ పనసపండు గిచ్చలు ఉంటాయి కదా, గింజలు, ఆ గింజల లోపల ఉంటుంది కదా విత్తు, అవి కూడా కాల్చుకుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. ఆ పనసపండు గింజలు ఎలా ఉంటాయో లోపల సేమ్ టేస్ట్ ఈ దుంపగడ్డలలో కూడా ఉంటుంది అనమాట. నేనైతే నిన్న టెంపుల్కి వెళ్ళా కదా, అక్కడ దగ్గర జహాంగీర్ పీర్లు కూడా ఉన్నాయన్నమాట. జేపీ దర్గా అంటారు కదా, అక్కడ మాత్రమే ఈ దుంపగడ్డలు దొరుకుతాయి. సో ఈ దుంపగడ్డల కోసం మరి స్పెషల్గా మా అమ్మ అక్కడికి వెళ్ళేసి వద్దామా అని అంటే, ఇంకా నేను కూడా ఇవి కొనుక్కోవచ్చు కదా అని అక్కడికి వెళ్ళి మరీ తెచ్చుకున్నా. 1 కేజీ కొనుక్కొచ్చుకున్నా అనమాట. నాకైతే చాలా ఇష్టము. చిన్నప్పుడు యాక్చువల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మా విలేజ్ నుండి అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు ఒక్కటి ఇవ్వమన్నా కూడా ఇవ్వకపోతుండే. మా బ్రదర్ చాలా ఏడ్చిన ఒక్కటి ఇవ్వకపోతుండే. వాళ్ళు పెద్ద ఉండేవాళ్ళు. కుంటలు ఉంటాయి కదా, నీళ్ళ కుంటలు, చెరువులు, అందులో మొలుస్తాయి అన్నమాట ఇవి. అందులోకి దిగి తెంపుకొచ్చుకొని కాల్చుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళు. మేమైతే ఇంకా చిన్న ఉండేవాళ్ళము, అసలు అడిగిన ఇవ్వకపోతుండే. ఇక సో మేము ఏడ్చేవాళ్ళము. మా అమ్మ అప్పుడప్పుడు వెళ్ళి మా నాన్న మా అమ్మ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. సో నాకైతే చాలా ఇష్టం అనమాట. 10-15 ఇయర్స్ బ్యాక్ జేపీ దర్గాకి వెళ్ళినప్పుడు అప్పుడు తిన్నా, మళ్ళీ తర్వాత నిన్న తీసుకొచ్చుకున్నా. సో నాకైతే చాలా ఇష్టం. దీంట్లో చాలా విటమిన్స్ కూడా ఉంటాయి, చాలా మంచిది కూడా హెల్త్కి. సో మీకు కూడా దొరికితే తెచ్చుకొని తినండి. టేస్ట్ అయితే నాకు అద్దుర్స్ అనిపిస్తుంది, మీకు కూడా అద్దుర్స్ అనిపిస్తుంది. తెచ్చుకొని తిని ఎలా ఉందో చెప్పండి. దుంపగడ్డలు సేమ్ చేమ దుంపల్లాగా ఉంటాయి, చేమగడ్డల్లాగా ఉడకబెట్టుకొని తినొచ్చు అండ్ కాల్చుకొని కూడా తినొచ్చు.